భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇదే హాల్లో జరుగుతాయి. ఈ 2 రోజుల పాటు ప్లేనరీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించబోతా ఉన్నాం. ఈ క్లాసులకి హాజరు కాబోతా ఉన్నారు. ఈ క్లాసుల్లో గత చరిత్ర వైభవాన్ని, అదేవిధంగా ప్రస్తుత విద్యారంగం మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ వ తేదీ నుంచి 10 రోజుల పాటు నెల్లూరులో జరగబోతున్నాయి. ఈరోజు భారతదేశంలో నియంతృత్వానికి కానీ, మతతత్వానికి కానీ, యుద్ధానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ. ఏదో సాధారణ విద్యార్థుల చిన్న చిన్న సమస్యల మీద కాదు, మొత్తం ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించడం అనేది ఎస్ఎఫ్ఐ ప్రధాన బాధ్యతగా పెట్టుకునింది. అందుకనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులని, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ నాయకులని జైల్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు ప్రపంచం అంతా ట్రంప్ దుర్మార్గానికి బలయ్యేటట్టుగా కనిపిస్తోంది. తెల్లవారితే ఏం జరుగుతుందో, ఎవరి మీద ఏ బాంబు పడుతుందో అని భయపడుతున్నాం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తన గొంతును విద్యార్థుల నుంచి వినిపించేటటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ. రాష్ట్రంలో కూడా దాదాపు విద్యారంగం ప్రైవేటు పరం అయిపోయింది. మరి హైయర్ ఎడ్యుకేషన్కి అయితే ఈ మధ్య గేట్లు తెరిచి ఎక్కడెక్కడి విద్యా సంస్థలు రాండి, 100 ఎకరాలు తీసుకోండి అని పిలిచి భూముల్ని పందేరం పెడుతున్నారు. అమరావతిని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేటటువంటి ప్రభుత్వం ఒక్కటి అమరావతిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం కానీ, ప్రభుత్వ కళాశాల కానీ, కనీసం ప్రభుత్వ పాఠశాల కానీ ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు సింగపూర్కి మంత్రులందరూ వెళ్ళారు చూడడానికి. మరి ఏం చూస్తారో నాకు అనవసరం, కానీ సింగపూర్ విశ్వవిద్యాలయాన్ని చూచిరండి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీని చూచిరండి. సింగపూర్కే కాదు, ప్రపంచంలోని 10 యూనివర్సిటీల్లో గొప్ప యూనివర్సిటీగా ఉండే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి సింగపూర్లో ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయం, దాని నమూనాగా మీరు అమరావతిని పెడతాము అన్నప్పుడు ఇక్కడ ఒక గొప్ప ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఎందుకు లేదు? ఈ ప్రశ్న నాకు తెలిసి విద్యార్థుల నుంచి ఒక ఎస్ఎఫ్ఐ మాత్రమే వేయగలదు. ఈ సంఘం ఎప్పటికప్పుడు తన కార్యకర్తలని ఫ్రెష్ చేసుకోవడానికి, వాళ్ళ ఆలోచన స్థాయిని పెంచడానికి, కొత్త విషయాలని అవగాహన చేయడానికి, మారుతున్న ప్రపంచపు పోకడలని అర్థం చేసుకునేటట్టుగా చేయడం కోసరంగా క్లాసులని ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు. గత సంవత్సరం మదనపల్లిలో ఇదే విధంగా 10 రోజులు క్లాసులు పెట్టుకోవడం జరిగింది. మండు వేసవిలో మొత్తం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి, అన్ని కళాశాలల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు దాదాపు 300-400 మందికి పైగా వచ్చి ఇక్కడ 10 రోజుల పాటు క్లాసులు పెట్టుకుంటున్నారు అని అంటే ఎస్ఎఫ్ఐ ఎంత సీరియస్ ఆర్గనైజేషనో మనకి అర్థమవుతుంది. వాళ్ళ క్లాసులు విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలైన సహాయ సహకారాలను కూడా అందిస్తామని చెప్పి, ఈ క్లాసుల వల్ల ఇప్పుడున్నటువంటి తరం ఎట్లయితే సీతారాం యెచూరి గారు ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకుడు, ఆ తర్వాత దేశానికే తలమానికంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా అవతరించాడు. ఆ రూపంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అభివృద్ధి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.